హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి మై బ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఎల్లోరా కేవ్స్, ఔరంగాబాద్లోని ఫేమస్ అయిన, అవి ఎంతో ఫేమస్ అని మీకు కూడా తెలుసు కదా అండి, అవే ఎల్లోరా కేవ్స్ అండి. నేనైతే ఎల్లోరా కేవ్స్ని అయితే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. ఇది పార్ట్ 2 అండి. నేను చెప్పాను కదా, ఎల్లోరా కేవ్స్ మనకి నెంబర్స్ వైజ్గా ఉంటాయి. సో వాటిని అన్నిటినీ విజిట్ చేయడం కుదరదు. సో నేను చెప్పాను కదా అండి, ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మనము వెళ్ళవచ్చు. ఓన్లీ ఒక 3-4 కవర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనము ఎంటర్ కాగానే ఎల్లోరా కేవ్స్ 29K ఉంటుందండి. అది అన్నిటికన్నా పెద్దదన్నమాట. సో నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేశాను. అదేవిధంగా దాని పక్కనే చిన్న చిన్న కేవ్స్ ఉంటాయండి. అవన్నీ ఎల్లోరా కేవ్స్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేవ్ నెంబర్ ఉంటుందండి. అవి కూడా చాలా బాగున్నాయి, అంటే అందమైన శిల్పాలు చెక్కి ఉన్నాయండి. సో పిల్లల్ని పట్టుకొని వాకింగ్ చేయడం కుదరదు, పిల్లలు లేకపోయినా కూడా వాకింగ్ చేయడం కుదరదండి, చాలా లాంగ్లో ఉంటుంది. అందుకని మనము ఎలక్ట్రికల్ వెహికల్ని చూస్ చేసుకొని ఈచ్ పర్సన్కి 90 రూపీస్ తీసుకుంటున్నారండి. సో ఈ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారానైతే వెళ్ళవచ్చండి. మనకి ఈ ఆప్షన్ ఉంటుంది. ఓన్లీ మనము అంటే చూస్ చేసుకోవాలి. రైట్ సైడ్ కొన్ని కేవ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని కేవ్స్ ఉంటాయి కదా అండి. వీళ్ళు మనకి మొత్తం తిప్పారండి. ఓన్లీ రైట్ సైడ్లో 3-4 ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో కూడా 3-4 కేవ్స్ ఉంటాయండి. ఈ విధంగా మేమైతే రైట్ సైడ్ అయితే చూస్ చేసుకున్నామండి. సో ఆ విధంగా అలా వెళ్ళాలి అంతే. ఓన్లీ 3 అక్కడ చూసారు కదా అండి. ఆ విధంగా ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మనమైతే కేవ్ని రీచ్ అవ్వచ్చు అండి. ఒకవేళ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే మళ్ళీ ఎలక్ట్రికల్ వెహికల్ చూస్ చేసుకొని వెళ్ళవచ్చు. మేమైతే అప్పటికే టైర్డ్ అయిపోయామండి. సో ఈ విధంగా అయితే నేను ఎల్లోరా కేవ్స్ని అయితే మీతో షేర్ చేద్దామని, ఆ వ్యూని, అందమైన శిల్పాన్ని కూడా మీతో షేర్ చేయాలని నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. అదేవిధంగా ఇది పార్ట్ 2 లాగా షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నేనైతే ఔరంగాబాద్లో ఏమేమి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, మనం ఎక్కడ స్టేయింగ్ చేస్తే బాగుంటుంది, ఏ ప్లేసెస్ చూడాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అవన్నీ అయితే నేనైతే ముందు వీడియోలోనైతే పోస్ట్ చేశానండి. మీకు నచ్చినట్లయితే ఒకవేళ నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. మనము ఎల్లోరా కేవ్స్ దగ్గర గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే మీకు అవి ఎలా చెక్కారు, ఏ విధంగా పురాతన కాలంలో ఎలా చేశారు, ఈ విధంగా అయితే అన్నీ ఉంటాయండి. ఈ విధంగా ఎక్కడనైతే ఎలక్ట్రికల్ స్టాప్ ఉంది, ఆ విధంగా అక్కడ స్టాప్ అయిన తర్వాత మనం కొద్ది దూరం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా వెళ్తే మనకి ఇక్కడ కూడా కేవ్స్ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఈ విధంగా అయితే చూడవచ్చండి. ఇక్కడ మాత్రం పేషెన్స్ చాలా ఉండాలండి, ఎందుకంటే వాకింగ్ ఎక్కువగా ఉంటుంది. మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే మనమైతే ఎల్లోరా కేవ్స్ మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే పిల్లలతో చాలా టైర్డ్ అయిపోయి రైట్ సైడ్ అయితే అసలు చూడలేకపోయాము, కొన్ని మాత్రమే చూసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.